సీఎం కేసీఆర్ అండదండలతో కరీంనగర్ పట్టణాన్ని ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద 1,20,00,000 రూపాయలతో సరికొత్తగా ఆధునీకరించిన ఐలాండ్ ను మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని మంత్రి గంగుల అన్నారు. 1,000 కోట్ల నిధులతో కరీంనగర్ లో అద్భుతమైన రోడ్లు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆగస్టులో వరకు మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి గంగుల అన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ లో కన్నీబిని ఎరగని రీతిలో ఈ నగరం యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని చాలా సందర్భాల్లో చెప్పాము. హైదరాబాద్ తర్వాత గొప్ప నగరాన్ని కరీంనగర్ చేయాలి ఆలోచనతోటి, కరీంనగర్ రావాలి ప్రజలు అనే ఆలోచనతోటి ఈ నగరం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఆలోచనతోటి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కరీంనగర్ గతంలో రోడ్స్ మీద రోడ్ తర్వాత పందుల స్వైరవ్యూహం, కుక్కల స్వైరవ్యూహం, కరీంనగర్లో మట్టి రోడ్స్ ఇవన్నీ కనబడుతుండే. గత 40-50 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, నిధులు నేరుగా ఇవ్వాలి, తద్వారా కరీంనగర్ నగరం డెవలప్ కావాలని చెప్పేసి ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అసలు లెక్కకు లేనంత డబ్బులు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గతంలో కరీంనగర్లో ఒక చీకటిగా ఉంటుండే, గుడ్డి దీపంగా ఉంటుండే. అందుకే ఫస్ట్ కరీంనగర్ యొక్క బ్యూటీ పెంచుకోవాలని చెప్పేసి సుమారు 20 కోట్లతోటి